జీవితంలో మనం ఏది చేయాలనుకున్నా ఒంటరిగానే చేయాలి. మనతో ఎవ్వరూ రారు. మనల్ని మనమే హ్యాపీ చేసుకోవాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెన్నెల. సాటర్‌డే ఖాళీగా ఉండడం ఎందుకని కాస్త ప్రశాంతతైనా దొరుకుతుందని హైకింగ్ బుక్ చేసుకున్నాను. అసలు స్టంట్ ఏంటంటే ఇవాళ ఆల్ డే లో టెంపరేచర్స్, ఫుల్ రెయిన్ అండ్ విండీ కూడా. సో మరి బ్యాగ్ గట్టిగానే ప్యాక్ చేసుకున్నాను మార్నింగ్ లేచి. సో వాటర్ బాటిల్, ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ గ్లౌస్, సాక్సెస్. సో ఎట్లా జంగల్‌కి వెళ్ళేది కాబట్టి ఎక్కువ తింటే నడవలేమని చెప్పేసి లంచ్‌కి ఒక 2 యాపిల్స్ పెట్టేసుకున్నాను. సో ఏదేదైతే కావాలో అన్నీ తీసుకొని మార్నింగ్ 5కే బయలుదేరిపోయాను. ఫుల్ చల్లగా ఉంది. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ హైకింగ్కి వెళ్తున్నాను కానీ అక్కడ నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఒంటరిగా వెళ్తున్నాను. సో మార్నింగ్ 7 కల్లా చేరింగ్ క్రాస్ స్టేషన్లో అక్కడ వెళ్ళాలన్నమాట. సో అదేంటో ఎర్లీగా లేస్తే తొందరగా ఆకలేసింది. ఏం చేయాలో తెలియక స్టేషన్ ఎదురుగానే గ్రీక్స్ కనిపిస్తే వెళ్ళి ఒక పేస్ట్రీ తీసుకొని, చికెన్ పేస్ట్రీ. సో హ్యాపీగా కానిచ్చేసాను. అసలు నా పర్సనాలిటీకి నాకే ఆ గాలి కొట్టుకుపోతానేమో అనిపించింది. సో ఇవాళ చుక్కలే అనుకున్నాను. సో అలా స్టేషన్కి వెళ్ళిపోయి వెతుక్కుంటున్నాను అనమాట. సో నేను హైకింగ్ బుక్ చేసుకున్న బ్యాచ్ వాళ్ళు ఎక్కడున్నారా అని చెప్పేసి. సో ఇది నా ఎదురుగా కూర్చున్నారు కదా, వీళ్ళందరూ అనమాట. సో వీళ్ళందరూ అన్నోన్ పీపుల్ నాకు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరితో మాట్లాడుతున్నారు. అసలు చాలా బాగా అనిపించింది. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. సో తర్వాత మేము స్టేషన్లో దిగిపోయాము. అక్కడ బ్లూ హుడీలో క్యాప్ పెట్టుకొని మాట్లాడుతుంది ఆవిడ పేరే కొరీనా, మా గైడ్ అనమాట ఇవాళకి. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎక్కడి వరకు వెళ్తున్నాము, ఎంతసేపు నడవాలి, ఎన్ని కొండలు ఎక్కాలి అని. సో అక్కడ ముసుగులు వేసుకొని నడుస్తున్నారే వాళ్ళే అంతా మా గ్యాంగ్. ప్రజెంట్ అయితే నేను ఎవరితో మాట్లాడలేదు, అలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటున్నాను. సో ఫస్ట్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వగానే డీర్స్ కనిపించాయి. అబ్బా చాలా బాగున్నాయి. అంత పెద్ద కొమ్ములు వేసుకొని డీర్స్ చూడడం మొదటిసారి. సో మనం ఎంత దగ్గరికి వెళ్ళినా కానీ అవి అక్కడే ఉంటున్నాయి, దూరంగా వెళ్ళట్లేదు. కానీ ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే చాలా వర్షంగా ఉంది. సో మనకి వే అంతా బురదలో ఉండిపోయింది. ఆల్మోస్ట్ అక్కడి నుంచి నడిచేటప్పుడు నా షూలోకి వాటర్ కూడా వెళ్ళిపోయాయి. సో ఒకవేళ హైకింగ్ షూ కనుక లేకపోతే అక్కడికి వెళ్ళుంటే ఇంకా అవుటే అనమాట. సో ఆ చెట్టు పేరు హార్స్ టైల్ ట్రీ అంట. మరి జపానీస్ వీళ్ళందరూ కాస్మెటిక్స్లో అది బాగా వాడతారని చెప్పేసి మా కొరీనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అందరినీ నిల్చోబెట్టి. లిటరలీ వర్షంలో మాకు తినడానికి ప్లేస్ కూడా లేదు. అక్కడ బెంచెస్ కనిపిస్తే అక్కడే కూర్చొని తినేసాము అడ్జస్ట్ అయిపోయి వర్షంలోనే. ఈ గ్యాప్లో నాకు 2 మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు. వర్షంలో ఇబ్బంది పడ్డాం కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. 18 కిలోమీటర్స్ వాక్ అయినా సరే చాలా ఈజీగా అయిపోయింది. అలా బయటకు వచ్చేసి వెదర్ స్పూన్లో కూర్చొని స్ట్రాంగ్ కాఫీ తాగి రిటర్న్ అయిపోయాము. నాకైతే ఈ హైక్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇలా అడ్వెంచరస్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం లైక్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ వెన్నెల.